Elect Nation Headquarters, our beloved leader, Dilip Banshavali garu, మా వరంగల్ ఐఎంఏ మెంబర్, మా ఇంట్లో ప్రతి ఇంట్లో ఆడపడుచు, వారు ఎంపీ అంటే మేము నమ్మలేకపోతున్నాం. ఇంకా చాలామంది ఎంపీ అయితే ఒక రకంగా మారిపోతారు. అలా కాకుండా ఎంత ఎత్తి ఎదిగినా వినయంగా వాళ్ళు మాట్లాడుతున్న అద్భుతం. ఈ సభా వేదిక మీద నుంచి కవే మేడం, నేను మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్న, పార్టీ వేరైనా కానీ మీరు ఇంకొక 30 ఏళ్ళు వరంగల్ ఎంపీ కావాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను. ఇది మాత్రం గోల్ మూమెంట్ మనతో నేషనల్ ఐఎంఏ పైన ఉండడం మన అదృష్టం, నా అదృష్టం కూడా ఫీల్ అవుతున్నా. కొందరికి అవకాశం భాగ్యం దొరుకుతుంది. ఐ గాట్ దట్ ఆపర్చునిటీ ఫర్ స్టేట్ హెడ్. ఇకపోతే ఒక జాతి బాగుపడాలంటే 2 ఉండాలి: చదువు, వైద్యం. ఈ 2 ఏ దేశంలో అయితే చదువు వైద్యం మంచుకుంటుందో ఆ దేశం బాగుపడ్డ దేశంగా నేను ఫీల్ అవుతాను. అలాంటి వైద్యం లోపల ఆల్ ది ఐఎంఏ మెంబర్స్ ఆర్ స్టేక్ హోల్డర్స్. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఒకప్పుడు జై జవాన్ జై కిసాన్ అన్నారు. అంటే దేశ రక్షణకు ఒక సైనికుడు తన ఫ్యామిలీని వదిలిపెట్టి మన గురించి అహర్నిశలు నిద్రాహారాలు మాని దేశాన్ని రక్షిస్తాడు. వారు లేనిది దేశం లేదు. అలాగే జై కిసాన్. ఈరోజు మనం 3 పూటలు తింటున్నామంటే వానకు తడుస్తూ ఎండుతూ చాలి తిండితో చేతి కష్టాన్ని సేద్యంగా మారుస్తూ మనకు బుక్కడు అన్నం పెడుతున్న రైతు దేశానికి వెన్నెముక లాంటి వాడు. అలాగే ఇంకొకటి ఈ మధ్య కాలంలో ఆడైంది. ప్రపంచం నాకేంటి, ఈ ప్రపంచం నాకు ఎదురు లేదు అనుకున్న రోజులో కంటికి కనపడని కరోనా వైరస్ ప్రపంచాన్ని శాసించింది, ప్రపంచాన్ని హాల్ చేసింది. ఆ సమయంలో కూడా భార్య భర్తను చూడడు, భర్త పిల్లలు చూడరు. చనిపోతే శవానికి సంస్కారం చేయడానికి ఫ్యామిలీ పేరు రోజులో పట నేనున్నానని నా వైద్యుడు ఉడకపోస్తున్నా, మూత్రం వస్తున్నా, వాష్రూమ్ పోతాం అనుకున్న పీపీకి తీసుకొని 24 గంటలు తన దేశానికి, అంటే తను చదువుకున్న ఇంపార్టెన్స్ ఓటు గురించి తను నమ్మే సిద్ధాంతాన్ని కట్టుబడి లక్షలాది మంది ప్రజలను కాపాడిండు ఈ డాక్టర్. వరంగల్ సచ్ గ్రూప్ చూడండి. రెడీ సార్. ఇలా ఇక్కడ రెడీ. చెప్పి ఫేస్ పైన వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే రెడీ సార్. So 3 cheers to our national president-elect, Dr. Dilip Bhai. Namaskar. Sir, ikkada. Very proud moment for us. All presidents of the Warangal, past presidents of the Warangal, all past presidents of the Warangal.
ఆల్ పాజిటివ్. సార్ ఇలా ఇలా దగ్గర ఉండాలి సార్. ఇదే సార్ ఇక్కడ చూడాలి. రెడీ రెడీ సార్. స్మైల్ సార్. సార్ ఇలా చూడండి. రెడీ రెడీ సార్. రెడీ రెడీ స్మైల్. రెడీ 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 స్మైల్. సార్ మీరు ఉంటున్నారా సార్? వెళ్తుందా కొంచెం? ఓకే రెడీ సార్. ఇక్కడ రెడీ రెడీ సార్. ఇక్కడ కొంచెం నవ్వుతూ అండి. రెడీ స్మైల్. సార్ ఇలా చూడండి సార్ ఒకసారి. రెడీ రెడీ సార్. సార్ ఇక్కడ చూడాలి సార్. ఇక్కడ కూడా చూడండి సార్. సార్ ఓకేనా సార్? ఇక్కడ చూడాలి సార్. రెడీ రెడీ కొంచెం సార్. సార్ ఒకసారి లుక్ చేయండి. ఇక్కడ సార్. ఇక్కడ కూడా రెడీ రెడీ సార్. ఒక్కరు సార్. సార్ అది ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడాలి. రెడీ అండి స్మైల్. సార్ ఇక్కడ రండి సార్. చైర్మన్ ఆఫ్ ద కాన్ఫరెన్స్. ప్రధానంగా ఈరోజు మేము ప్రజా వైద్యము ప్రజా ఆరోగ్యము విషయంలో ఒక తీర్మానాలు ప్రవేశపెట్టాం. అందులో మొట్టమొదటి తీర్మానం ఏంటంటే విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు ఇటీవల మన ప్రభుత్వం. సరియైన విద్య అందించడానికి ఎట్లయితే విద్యా కమిషన్ ఏర్పాటు చేశారో హెల్త్ కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని మేము ఫస్ట్ డిమాండ్ చేస్తున్నాం. వైద్య కమిషన్, ఆరోగ్య కమిషన్ ఏర్పాటు చేసి ఒక సీనియర్ మోస్ట్ డాక్టర్, మంచి వైద్య రంగంలో మంచి అనుభవం వల్ల వారిని చైర్మన్గా ఏర్పాటు చేసి సమగ్ర ఒక చర్చ ఒక మొత్తం టోటల్గా దాన్ని స్టడీ చేసి ప్రజలకు మంచి వైద్యం అందించడానికి చర్యలు చేపట్టాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. Headquarters. I bring my warm felicitations and greetings to Warangal branch who has conducted this wonderful zonal conference under the leadership of Dr. Ashok Reddy and State President Dr. Al Prasad. This morning has been wonderful deliberation regarding the problems facing doctors, doctor-patient relationship, which is very important, and the difficulties what doctors are facing. The recent incident in Kolkata, which has awakened a very common man and all the doctors throughout India, is an eye-opener what is going to happen if we don't have protection to doctors. So, IMA వరంగల్ ఆధ్వర్యంలో ఒక కాన్ఫరెన్స్ జరుపుకోవడం అయింది. డాక్టర్స్కి ఉన్న సమస్యలు ఏంటి, తర్వాత మొన్న రీసెంట్గా ఒక మహిళా డాక్టర్ మీద జరిగిన అఘాయిత్యం పైన సెంట్రల్ ప్రొటెక్షన్ లా తీసుకురావాలి, తర్వాత డాక్టర్స్కి ఉన్న ఇతర సమస్యలు, డాక్టర్ వర్కింగ్ అవర్స్ గురించి, ఇట్లా చాలా ఏవైతే సమస్యలు డాక్టర్స్ ఎదుర్కొంటున్నారో ప్రొఫెషన్లో, వర్క్ ప్లేస్లో అసాల్ట్స్ కానీ ఏదైనా కూడా, తర్వాత వాళ్ళ హెల్త్ గురించి కానీ అనేక విషయాలపైన కూడా చర్చించడం జరిగింది. అట్లాగే సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్స్ ప్రజెంట్ చేశారు. మాకు ఈసారి తెలంగాణ ఏర్పడినాక తెలంగాణ నుంచి ఫస్ట్ టైం నేషనల్ IMA ప్రెసిడెంట్గా డాక్టర్ దిలీప్ సార్ ఎలెక్ట్ అయ్యారు. కాబట్టి తనని కూడా ఫెలిసిటేట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ అసెంబ్లీ అయ్యి వారి అభిప్రాయాలు చెప్పడం జరిగింది. అట్లాగే ఒక ఏమంటారు సోషల్ ఇంటలెక్చువల్ ఫోరం లెక్క ఇక్కడ ప్రజా ఆరోగ్యం గురించి డాక్టర్స్ ఏం చేయాలి, సొసైటీ ఏం చేయాలి, గవర్నమెంట్ ఏం చేయాలి, ఇట్లా అన్ని కోణాల నుంచి కూడా ఒక డిస్కషన్ ఒక 2.5 గంటల పాటు జరిగింది. ఇందులో అందరూ కూడా సోషల్ యాక్టివిస్ట్, తర్వాత డాక్టర్స్, ఇతర ప్రొఫెషన్స్ నుంచి కూడా అందరూ పాల్గొనడం జరిగింది. సో ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా IMA ప్రోగ్రామ్ జరగడం చాలా ఆనందంగా ఉంది. ఒక IMA మెంబర్గా ఫస్ట్ టైం ఎంపీగా ఎలెక్ట్ అయినాక ఇక్కడ రావడం నాకు కూడా చాలా సంతోషాన్ని కలిగించింది. థ్యాంక్ యూ. మనకి బడ్జెట్లోనే హెల్త్లో కొన్ని ఆస్పెక్ట్స్లో పోయినసారి కంటే ఈసారి తగ్గించారు. దానిపైనే నేను మొదటి సెషన్లో మాట్లాడినాను. రానున్న రోజులలో కూడా కంపల్సరీ నేను ఒక డాక్టర్గా ఉండడం వల్ల కూడా డాక్టర్స్ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను, ఎట్ ద సేమ్ టైం మా కొలీగ్స్ ఫేస్ చేస్తున్నారు. కాబట్టి దానిపైన తప్పకుండా మాట్లాడతాను. కరోనా టైంలో చనిపోయిన డాక్టర్స్కి ఏం చేస్తున్నారు ప్రభుత్వము,
కేంద్ర ప్రభుత్వం అనే దాని మీద కూడా ఖచ్చితంగా నేను రానున్న సెషన్స్లో మాట్లాడుతున్నాను. ప్రసాదరావు, ఐఎంఏ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్. ఈరోజు వరంగల్లో జోన్ 3 ఐఎంఏ స్టేట్ కాన్ఫరెన్స్ జరిగింది. దానికి అతిథిగా మా ఐఎంఏ మెంబర్ వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు గౌరవనీయులు కరీం కావ్య గారు హాజరయ్యారు. అలాగే చాలా రోజుల తర్వాత తెలంగాణకు నేషనల్ ఐఎంఏ ప్రెసిడెంట్గా మా దిలీప్ బాన్షాల్ గారు ఎన్నిక కాబడ్డారు. వారిని కూడా మేము తగు విధంగా సన్మానం చేసుకున్నాము. ముఖ్యంగా ఈరోజు సమావేశం లోపల ఐఎంఏ మెంబర్ లార్జెస్ట్ ఎన్జిఓ ఇన్ ది వరల్డ్, మా యొక్క ప్రైమరీ మెంబర్ వెల్ఫేరు, డాక్టర్ల పైన ఫిజికల్ అసాల్టు, అలాగే మా ఐఎంఏ అంటే తన మెంబర్ యొక్క బాగోగులు చూడడమే కాకుండా ఈ ప్రజల ఆరోగ్యాన్ని చూసుకున్న బాధ్యత కూడా ఐఎంఏ ఆర్గనైజేషన్ పైన ఉంది. ఐఎంఏ ముఖ్యంగా నాణ్యమైన వైద్యం అంటే తండాల లోపల మారుమూల గ్రామాల లోపల నివసించే ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించే బాధ్యత కూడా గురుతరమైన బాధ్యత కూడా ఐఎంఏ తీసుకుంటుంది. దానికి అనుగుణంగానే ఈరోజు డిస్కషన్ జరిగాయి. ప్రజా సంఘాల నాయకులు వచ్చారు. వాళ్ళతో నిష్ఠాగోష్ఠి సమావేశంలో కూడా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి చేయాలి అని మేము కూలంకషంగా చర్చించాము. బడ్జెట్ లోపల ఈ పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలంటే చాలా పెంచాలని కోరుతూ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రానున్న కాలంలో పాలసీ మేకింగ్ లోపల కేవలం బ్యూరోక్రాట్స్నే కాకుండా ఐఎంఏ లీడర్షిప్ను ఇన్వాల్వ్ చేసినప్పుడు డెఫినెట్గా ఆ చట్టాలు చక్కటి చట్టాలుగా మారుతాయి. ఆ చట్టాలు ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించే దిశగా మేము ఆలోచించాం. ఈరోజు ఇక్కడికి వచ్చిన రాష్ట్రం నుంచి నలుమూల నుంచి వందలాది మంది డాక్టర్లు వచ్చి ఈ చర్చలో పాల్గొనేందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.